హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. ఈరోజు నేను ఒక కామన్ అలర్జీ ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటి కామన్ అలర్జీ ఇష్యూ? మనం హెయిర్ గ్రే అవుతుంటే హెయిర్ కలర్ వేస్తాం. హెయిర్ కలర్లో చాలా టైప్స్ ఉంటాయి. పర్మనెంట్ హెయిర్ డై అని ఒకటి, హెయిర్ డై అని ఒకటి, బ్లాక్ హెన్నా అని ఒకటి, ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటన్నిటిలో మనం చూసుకున్న కెమికల్ కామన్గా యూజ్ చేసేది ఏంటి అంటే పీపీడి, పారాఫెనలిన్ డైఅమైన్ అంటారు. సో దీని గురించి ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నానో నేను చెప్తాను. ఎప్పుడైతే పేషెంట్స్ మన ఓపీకి డాక్టర్ గారు హెయిర్ కలర్ అప్లై చేస్తున్నాను, రెగ్యులర్గా 5 years నుంచి అప్లై చేస్తున్నాను, ఎప్పుడు రియాక్షన్ రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది నాకు. నా హెయిర్ మొన్న నేను హెయిర్ కలర్ అప్లై చేయగానే తలంతా దురదొచ్చి, తలంతా మంట అయ్యి, ఫేస్ కూడా వాపొచ్చి, ఐలిడ్స్ వాపొచ్చాయి. మనకు ఐలిడ్స్ కన్ను రెప్పలు ఏవైతే ఉంటాయో వాపొచ్చాయి. తలంతా మీకు చీములాగా కారుతుండే, పుండ్లుగా వచ్చేసాయి డాక్టర్. హెయిర్ లైన్ మనకి ఏదైతే ఉంటుందో హెయిర్ లైన్ చుట్టూ చిన్న చిన్న పుండ్లులాగా వచ్చేసి, డిశ్చార్జ్ అంటే ఊజింగ్, చిన్న నీరులాగా వాటి నుంచి నోటీస్ చేశాం డాక్టర్. ఇలా ఎందుకైంది డాక్టర్? ఎప్పుడు రెగ్యులర్గా అప్లై చేసే నేను ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది? నాకు ఇది అలర్జీలాగా అనిపించట్లేదు, నాకు కొంచెం దీని గురించి చెప్తారా? ఇవన్నీ మీకు ఈ పీపీడీ కెమికల్తో వచ్చిన రియాక్షన్, అలర్జిక్ రియాక్షన్ వల్ల అవ్వచ్చు. దీన్ని అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. నేను చెప్తాను దీని గురించి ఏంటి ఇది అనేది. సో ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా అప్లై చేసుకుంటున్నారో కొన్నిసార్లు మీ బాడీలో దీనికి యాంటీబాడీస్ రావచ్చు. అండ్ ఎప్పుడైనా ఈ రియాక్షన్ మీకు బయటపడవచ్చు. సో పీపీడీ అనే కెమికల్కి మీ బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి రెగ్యులర్గా మీరు అప్లై చేయడం వల్ల స్లోగా ఎప్పుడో ఒకసారి సివియర్ రియాక్షన్గా బయటపడుతుంది. దీని అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ బికాస్ ఆఫ్ పీపీడీ అని అంటారు. సరే, నేను చెప్తాను ఏమవుతుందో. అప్లై చేయగానే ఇమీడియట్గా వస్తుందంటే రాదు. అప్లై చేశాక 2-3 గంటల తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. సో 2-3 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి మీకు స్లోగా 1 రోజు 2 రోజులకి చాలా సివియర్ అయిపోవచ్చు. తల దురద పట్టి, మంట పట్టి, లేకుంటే ఇంకా మీకు కళ్ళు వాయడం కానివ్వండి, ఫేస్ వాయడం కానివ్వండి, హెయిర్ లైన్ అంతా కూడా మీకు ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు అప్లై చేసేది మనం తలలోనే, కానీ ఫేస్లో ఎక్కువ రియాక్షన్ రావచ్చు. మీకు తలంతా చిన్న చిన్న పుండులాగా వచ్చేసి వాటి నుంచి చీములాగా కూడా కారచ్చు. ఇవన్నీ కామన్గా జరిగే రియాక్షన్. సివియర్ ఇంకా అవ్వచ్చు. ఎంత సివియర్ అవ్వచ్చు అంటే టంగ్ వెనకాల భాగం వాపు రావచ్చు, లరింజల్ ఎడిమా రావచ్చు, సడన్గా ఆస్తమా అటాక్ లాగా వీజ్ రావచ్చు, బ్రీతింగ్ తీసుకోలేకపోవచ్చు. ఇవన్నీ సివియర్గా కొన్నిసార్లు ఈ హెయిర్ డే అలర్జిక్ రియాక్షన్లో జరుగుతుంది. చాలామందిని మీరు చూసుంటారేమో, కొంతమందిని ఆర్ ఇంట్లో ఎవరెవరికి కూడా మీకు ఈ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉండుండొచ్చు. ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి చెప్తాను. ఇలా జరుగుతున్నప్పుడు వెంటనే మీరు హెయిర్ డై అప్లై చేసుంటారుగా, హెయిర్ వాష్ చేసేయండి. కంప్లీట్గా డై లేకుండా చూసుకోండి హెయిర్లో. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, సో నాకు ఈ డై అప్లై చేశా కాబట్టి రియాక్షన్ వచ్చింది, నేను వెంటనే వేరే డై వేసుకుంటా అంటే కుదరదండి. అప్పుడు వేరే డైయే వేసుకోవద్దు. వెంటనే మీరు డాక్టర్ని కలవాలి. డాక్టర్ మీ లక్షణాలు బట్టి టాబ్లెట్ సరిపోతాయి, ఇంజెక్షన్ సరిపోతుందా, లేదా అడ్రినల్ ఇంజెక్షన్ అవసరం అవుతుందని డిసైడ్ చేస్తారు. ఒక్కసారి పీపీడీతో రియాక్షన్ ఏంటంటే లైఫ్ లాంగ్ పీపీడీ అవాయిడ్ చేయండి. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. చెప్పడం మర్చిపోయా, ఈ అలర్జీ ఉందని ఎలా తెలుస్తుంది? మీరు చెప్పే లక్షణాలు బట్టి చెప్పేయచ్చు మీకు పీపీడీతో అలర్జీ ఉందని. లేదు నాకు పక్కగా తెలుసుకోవాలి అంటే దీన్ని ప్యాచ్ టెస్ట్ అంటారు. పీపీడీ అనే కెమికల్ని స్కిన్ పైన పెట్టి ప్యాచ్ లాగా ప్యాచ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. బాయ్.